శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం పరిగణనలోకి తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. ఆఫీసులో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. పాలిటిక్స్లో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళ పరంగా కూడా సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరంగా హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండటం, వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, వ్యాయామం చేయటం, ఇలా ఆహారపు అలవాట్లు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటే అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం చాంటింగ్ వినాలి, లేదా సూర్యాష్టకం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం, విష్ణు పంజర కవచ స్తోత్రాన్ని వినటం ద్వారా రవిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా రవిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకు బుధుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 8వ సంచారం, తర్వాత 9 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు ఫేవరబుల్ కాదు. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. కాబట్టి ధనుస్సు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే మంచి ర్యాంకులు రావు, మంచి కాలేజీల్లో సీట్ రాదు. హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. నిరుద్యోగులకు మంచి జాబ్ రావాలన్నా, హై ప్యాకేజ్ క్వాలిఫికేషన్ తగిన జాబ్ రావాలన్నా కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి. వ్యాపారస్తులకు కూడా అంత ఈజీగా వ్యాపారంలో లాభాలు రావు, బాగా హార్డ్ వర్క్ చేస్తేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ధనుసు రాశి వాళ్ళకు బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి బుధుడు అనుకూలంగా మార్చుకోవాలంటే అధిష్టాన దైవం గణపతి కాబట్టి వీలైనప్పుడు ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం ఓం గ్లౌం గణపతయే నమః రోజు 21 సార్లు చదవాలి. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, వీటిల్లో ఏవి చేసినా కూడా దానివల్ల బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ధనుసు రాశి వాళ్ళ అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు పెళ్లిళ్ళు నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ వల్ల దెబ్బతినే అవకాశం ఉంది, కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ తో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. సప్తమ కుజుడు మంచిది కాదు. సప్తమ కుజుడు వల్ల వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తాయి. సప్తమ కుజుడి దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్స్ వింటూ ఉండాలి.
అప్పుడు సప్తమ కుజదోషం తొలగిపోతుంది. వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్ పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అదేవిధంగా ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఉద్యోగంలో అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే కొంతమంది ధనుస్సు రాశి వాళ్ళు 10వ స్థానంలో శుక్రుడి వల్ల రిజిగ్నేషన్ లెటర్ రాసేసి ఆఫీస్ నుంచి బయటికి వెళ్లాలనే ఆలోచన కూడా పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. అలాంటి పనులు చెయ్యకండి. సహనంతో వ్యవహరించండి. కొత్త జాబులు రావటం మళ్ళీ మీకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగ పరంగా కేర్ఫుల్ గా ఉండాలి. దాంతో పాటుగా ధనుస్సు రాశి వాళ్ళకి 10వ స్థానంలో శుక్రుడి వల్ల జాబు మారాలని ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది, లేదా జాబ్ రిజైన్ చేయాలని ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలోచన కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చెయ్యండి. ఉద్యోగ పరంగా కూడా అభద్రతా భావం, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. 10వ స్థానంలో శుక్రుడు ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితం ఇస్తాడు కాబట్టి అది తొలగింపజేసుకోవటానికి ఒకసారి అలసందలు కేజింబావు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. అలసందలు అంటే బొబ్బర్లు అని అర్థం. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవము రాజరాజేశ్వరి దేవి కాబట్టి ప్రధానంగా రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడి దోషం తొలగిపోతుంది. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. దానివల్ల కూడా దోషం నుంచి బయటపడచ్చు. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రం చదివితే అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకు ప్రధానంగా రవి బలం లేదు, బుధుడి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. అంటే గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. రవి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. బుధుడు 8, 9 స్థానాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు కూడా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు వ్యతిరేక స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. అందువల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అవన్నీ పూర్తిగా పోగొట్టే శక్తి ఒక అద్భుతమైనటువంటి మంత్రానికి ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రం చదువుకుంటే ఏకకాలంలో 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి ఈ 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ రెండు కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు. కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు గాని గురువారాలు గాని ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చెయ్యండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మి అయి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా
కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః, చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి, అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యా దీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు, ఆ ఇంట్లో కాలి అందెలు కళ్ళు కళ్ళుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి, లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.